చెప్పండి రా వచ్చే చెప్పండి అందరూ పాట పాడండి. ఒక పాట పాడండి. పాట పాడాలి ఇప్పుడు పాడాలి. అయిపోయిందా? చింతవారి పాయలేం మంచి డెవలప్ చేస్తారు ఇక్కడ బీచ్ చూడండి. పద ఎటో కడ తీసుకు ఏదో కడుతున్నారు. పోయినసారి ఇది ఇచ్చేసారు కదంట్రా. ఇది చింతవారి పాయలు బబ్బు బావ మమ్మీ ఊడు చిన్న పాలు పడగొట్టేసి ఇదంతా. ఏం లేదులే. సరే రండి దిగండి దిగండి. పదండి. బబ్బుస్ బబ్బు. హలో ఆశ్మి వీడియో ఢిల్లని నేను చెప్తాను. దూరం వెళ్ళద్దు. తవారి రోమి అనన్య రోమి హాయ్ జూడీ అను అస్మి మునుగు ఎట్ట మునుగుతా మునుగు చూస్తా మునుగు. ఆనుకునే దీని లోపలే కేంద్రీయ విద్యాలయం ఉంది. దీని లోపల
వచ్చినా కానీ క్యాంటీన్కి ఇక్కడికి వస్తాను, సరుకు ఎక్కడి నుంచి తీసుకుంటాను. అదే రాఫేల్ మనం ఎవరు ఆకాశ్ ఫ్లైట్ ఎయిర్ ఫోర్స్ స్టేషన్ పాత లోపల ఉన్నాయి క్వార్టర్స్ ఎయిర్ ఫోర్స్ సూపర్గా కట్టారు. ఇక్కడ నుంచి అయితే విలేజ్ ఇక్కడ నుంచి రూమ్స్, ఇది ఒక విలేజ్. ఈ విలేజ్లో ఎవరైనా బయట నుంచి వచ్చి చేపలు కానీ పీతలు కానీ రొయ్యలు కానీ కూరలు వండించుకోవచ్చు. ఆర్డర్ పై నాన్ వెజ్ వంటలు చేయబడదు. ఇదే ఓకేనా. ఇదొక వ్యాపారం, ఇదొక వ్యాపారం అన్నమాట. ఇదొక మంచి, ఇది ఒక సముద్రంలో కలిసే పెద్ద కాలం అన్నమాట. ఇది నాగరాజు సముద్ర అలలు అయితే చాలా వేగంగా ఉన్నాయి. ఎవరైతే నియరెస్ట్ హైదరాబాద్ తెలంగాణ ఎవరైతే మిరానా బీచ్ గోవా బీచ్ అని వెళ్తారు చూసారా, వాళ్ళకైతే అంత దూరం ఖర్చు పెట్టుకుని వెళ్ళే కన్నా మా మిస్సెస్ చక్కగా బాపట్ల జిల్లా సూర్యలంక బీచ్ అని చెప్తే చాలు, మీరు గూగుల్లో కొట్టినా మన మ్యాప్స్లో కొట్టినా కానీ ప్రశాంతంగా అడ్రస్ వచ్చేసిద్ది. ఇక్కడ రూమ్స్ అవైలబుల్, రిసార్ట్స్ ఉన్నాయి, హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. ఎంతమంది ధనవంతులైతే ఉన్నారో వాళ్ళు ఎన్నో వేలు ఖర్చు పెట్టుకుని గోవా వెళ్తారు. అక్కడికైతే వెళ్ళాల్సిన అవసరం లేదండి. నేను చెప్పేది తక్కువ ఖర్చుతో సూర్యలంక బీచ్ చాలా క్లీన్ అండ్ నీట్ అండ్ క్లీన్గా ఉంటుంది. చూడండి సముద్రం మొత్తం చూడండి, చూడని వాళ్ళు ఫ్రీగా. సయ్యారతూతో మంచి మంచి కపుల్స్ వస్తారు, వీళ్ళని కూడా చూడండి మీరు. ఓకేనా. ఇప్పుడైతే సాయంత్రం 5:30 అవ్వస్తుంది, అందరూ వెళ్ళిపోయే సమయంలో ఉన్నారు. ఓకేనా మిత్రమా. ఇంకా రిసార్ట్స్ ఎలా ఉన్నాయి, ఎక్కడ ఉన్నాయి, ఏంటి అనేది మాత్రం చూపిస్తాను నేను. కొబ్బరి చెట్లు, మంచి వెదర్, చల్లగా మేఘాలు ఎలా క్లియర్గా ఉందో చూసారా. మా పిల్లలు చూడండి ఎలా ఆడుతున్నారు. గుంటలు అవన్నీ ఊరి ఎంత గుంట, ఎంత గుంట తీసేవాలే. చూసారా ఎలా ఉన్నారు అందరూ జనాలు, సూపర్గా డైర్ల మీద. ఇజ్జుడు రే మొత్తం వెళ్ళి వాష్ చేసుకొచ్చుకొని పండి, వెళ్ళి వాష్ చేసుకొచ్చుకోండి పండి. ఎలా స్వాతి నన్ను ఇప్పుడు మాట్లాడుతూ ఉంటుంది. మేమైతే మునగటం అయిపోయింది. తీసుకుంది వెనక తీసుకుంది, ఒకసారి కడుక్కొచ్చుకోపోయి. హాయ్ ఎస్వి, మామకి మట్టి ఉంది కడుక్కొచ్చు. పదండి పదండి, చెప్పులు వేసుకోండి. ఇంకా చలో చలో చలో.
అనన్య పద సోగ్య మా ఆయన విన్యాసాలు చేస్తున్నాడు మునుగుతా భలే విన్యాసాలు చేస్తున్నాడు. చాలామంది ఈరోజు అయితే చాలా తక్కువ, కానీ మామూలుగా రోజు అయితే చాలామంది వస్తారు. నెంబర్ ఆఫ్ అనమాట, చెప్పలేం మనం ఎంతమంది వస్తారు అనేది. మొత్తం ఈ ర్యాక్ మొత్తం ఫుల్ అయిపోద్ది అంటే మీరు నమ్మరు చెప్పినా కానీ అట్లా ఉంటారు. సండే అయితే ఫుల్ బిజీ, ఫుల్ బీడు. స్విమ్మింగ్ కూడా చేస్తున్నాడు మా ఆయన, చూడండి ఎలా వస్తున్నాడు స్విమ్మింగ్. జాన్ ఇద్దరా జాన్ ఏ करके दिखा. చూడండి ఇల్లు బాబు కొడుకులు ఇద్దరు పోటీ పెట్టుకున్నారు, మొహం అంతా నీళ్ళలో పెట్టేసేసి ఎవరు ఫస్ట్ లెగుస్తారనేది. మా ఓడైతే ఇంకా పెట్టుకునే ఉన్నాడు, లెగుస్తూ ఉన్నాడు. మా ఆయన అయితే తల మొత్తం పైకి లేవేసేసాడు. మేము మా పిల్లలు బీచ్కి వచ్చాము, సూర్యలంక బీచ్కి. ఇక్కడ చూసారా న్యూ వండర్స్. ఇక్కడ మా సీఎం చంద్రబాబు నాయుడు గారు ఇక్కడున్న కలెక్టర్కి అయితే ఫుల్ పర్మిషన్ ఇచ్చేసాడు. గోవా బీచ్ లెక్క రెడీ చేయమని 150 crores ఇచ్చాడు. చూద్దాం రాబోయే రోజుల్లో ఎలా డెవలప్ అయ్యిందో. ఇవన్నీ మొత్తం రిసార్ట్స్ అన్నమాట, ఫుల్ ఎంజాయ్. బయట నుంచి వచ్చిన వాళ్ళు, హైదరాబాద్ నుంచి బయట నుంచి వచ్చే వాళ్ళకి. నెక్స్ట్ వచ్చేసి బిల్డింగ్స్ అన్నీ కొత్తగా ఇక్కడ కడుతున్నారు, న్యూ కన్స్ట్రక్షన్స్. ఇవాళ బీచ్ ఇవన్నీ న్యూ కన్స్ట్రక్షన్స్. ఉండటానికి కానీ ఏదన్నా కానీ చాలా సూపర్గా ఉంటుంది, చాలా నీట్నెస్. కాకపోతే అంత ప్రచారం లేదు. సూర్యలంక బీచ్ అంటారు. వీళ్ళు చూడండి, లవ్ కపుల్స్, లవ్ బర్డ్స్. సూర్యలంక బీచ్, దీని దగ్గరలోనే ఒక ఎయిర్ ఫోర్స్ స్టేషన్ ఉంది. మిజైల్ టెస్టింగ్ కానీ వెపన్స్ ఏమైనా కానీ టెస్ట్ అయ్యేది ఇక్కడే. ఇటు వెళితే పాండురంగపురం బీచ్ అని ఉంటుంది, అక్కడ ఏడీ వాళ్ళు వచ్చేసేసి మిజైల్ టెస్టింగ్ చేస్తూ ఉంటారు. ఓకేనా. బీచ్ అయితే ఇవాళ అయితే సూపర్గా ఉంది బ్రదర్స్. దూరం నుంచి వచ్చే వాళ్ళకైతే బెస్ట్ ఆపర్చునిటీ, చీప్ అండ్ బెస్ట్. బీచ్కి వెళ్ళాలంటే ఎలాంటి ఫీజులు లేవు ఇక్కడ. ఓకేనా. మా మిస్సెస్ అయితే పిల్లలతో, మా పాప అయితే సూపర్గా ఆడుతుంది. మా మిస్సెస్ వాళ్ళ ఊరి దగ్గర నుంచి జస్ట్ 3 kilometers బీచ్. సో చూద్దాం. పిల్లలు అయితే ఫుల్ ఆనందంగా ఉన్నారు. వాడు మా బాబు, ఈ మా పెద్ద కోడలు, చిన్న కోడలు, వీడు బబ్బుగాడు, ఈ పిల్లలు. హాయ్ స్వాతి. లైవ్ పెట్టావు నువ్వు, ఏంది వీడియో ఈ లైవ్ మాట్లాడుతావు? లైవ్ ఏం కాదుగా. హాయ్ హలో. ఈరోజు అయితే ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాం అనమాట. ఊరుకోడు కదా, మాట్లాడమ్మా, మాట్లాడి. ఇక్కడ బీచ్లో కూర్చోవడానికి చాలా సువిధ, పెయిడ్ కాకుండా ఫ్రీ సీట్స్ ఇక్కడ. అంటే బాగా బీచ్లో మునిగి వచ్చి స్వేద తీరటానికి బయట కుర్చీలు. ఈ మొత్తం న్యూ కన్స్ట్రక్షన్స్ మొత్తం. మరి మన కలెక్టర్ గారు, నయా కలెక్టర్ ఏం చేస్తాడో, మొత్తానికి ఏదో చేస్తారు అన్నట్టు ఉంది వ్యవహారం. మరి ఎవరికన్నా అడ్వాన్స్గా కావాలంటే దైకిన్ ఎయిర్ కండిషనర్స్, హరిత బీచ్ రిసార్ట్, సూర్యలంక. ఫోన్ నెంబర్స్ ఉన్నాయి ఇక్కడ. మీరు రాబోయే ముందే రూమ్స్ బుక్ చేసుకోవచ్చు. ఇంతకుముందు ఇవన్నీ ఓల్డ్ కట్టడాలు అనమాట, రేకుల షెడ్లు అలా ఉండేవి.
ఇప్పుడైతే పూర్తిగా రూపురేఖలే మార్చేస్తున్నారు ఇక్కడ పర్మనెంట్ కట్టడాలు. ఓకేనా, ఇవన్నీ వెళ్ళావా పదా. అండ్ మేమైతే బీచ్కి వచ్చాము. చూసారా సముద్రం. మా బాబు అయితే చూడండి చేపలాగా ఎలా చేస్తాడో, డాల్ఫిన్ లెక్క. చెయ్యి. ఇకైతే మునగటం అయితే అయిపోయింది. మేము ఇక రెడీ అవుతున్నాం. చిన్న చిన్న పిల్లలు చూడండి ఎట్లా వస్తున్నారు బీచ్కి. रोमी चल, चलो 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 टाइम हो गया, चल. మా టైం అయితే అయిపోయింది అనమాట. మేము ఇక వెళ్ళిపోదామని చెప్పి డిసైడ్ అయిపోతున్నాం. మీకు కావాలంటే రేస్ చేయొచ్చు. ఇక్కడ గుర్రాలు ఉన్నాయి, అలాగే ఒంటెలు ఉన్నాయి, చాలా ఉన్నాయి అన్నమాట. మీరు ఏది రేస్ చేయాలన్నా చేయొచ్చు. అందరం చెప్పులేసేసుకున్నాం, వెళ్ళిపోయి ఇప్పుడు అందరం ఒకసారి కాళ్ళు కడిగేసేసుకొని లాస్ట్ అనమాట ఇది. అందరం కాళ్ళు కడిగేసేసుకొని వెళ్ళిపోతున్నాం ఇంటికి. వచ్చాము, పుచ్చకాయ కొనుక్కున్నాము, తిన్నాము, ఫుల్ ఎంజాయ్ చేసాము, వెళ్ళిపోతున్నాం ఇంకా. అయితే చూడండి పాపం ఎవరో సామాన్లు తీసుకొచ్చుకుంటే తోలు 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 ఎవరో సామాన్లు తినేస్తుంది పాపం. ఫుడ్ అండి అది, చెయ్యి ఎవరితో పాపం ఫుడ్ తినేస్తుంది చూడండి తెచ్చుకుంటే. అది ఎంత తోలినా వెళ్ళట్లేదు, అందుకని చెప్పేసి వచ్చేసాం పక్కకి. పాపం ఏదో తెచ్చుకో రైస్ పాపం అది ఓపెన్ చేయలేదండి, చూడు తినేస్తుంది పాపం. ఒంటి మీద సవారీ చేస్తున్నారు, తలకాయలు చూపించాలి. ఒంటి మీద సవారీ చేస్తున్న కపుల్స్, రాజస్థాన్ ఒంటి అండి ఇది. ఇక్కడ అన్నీ అవైలబుల్. ఆవులు దొరుకుతాయి, ఒంటెలు దొరుకుతాయి, ఇలా తిరగటానికి రైడింగ్ బళ్ళు దొరుకుతాయి, గుర్రాలు దొరుకుతాయి. వెరీ నైస్. పోనీ